వెల్కమ్ టు ట్రూ టెక్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్ లో మనము రేంజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అమ్మీటర్ బై షంట్ రెసిస్టెన్స్ అనేది చూసామండి. ఇప్పుడు ఏం చెప్పుకుందామంటే రేంజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వోల్ట్ మీటర్ బై మల్టీప్లేయర్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో వాట్స్ ఆర్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, జస్ట్ లిసన్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ గివెన్? Multipliers are used for the range extension of voltmeters. అంటే మల్టీప్లేయర్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాం సార్ అంటే యూజ్డ్ ఫర్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వోల్ట్మీటర్స్. అంటే వోల్ట్మీటర్స్ యొక్క రేంజ్ ని ఎక్స్టెన్షన్ చేయడం కోసం మనం యూజ్ చేస్తామండి మల్టీప్లేయర్స్. అంటే సపోజ్ నేను తీసుకున్నటువంటి ఒక వోల్ట్ మీటర్ తీసుకున్నా అనుకుందాం. నేను తీసుకున్న వోల్ట్ మీటర్ యొక్క స్టాండర్డ్ సైజ్ వచ్చి 0 to 10 వోల్ట్ నేను ఫైండ్ చేయగలను అనుకుందాం. అంటే నేను మ్యాక్సిమం అంటే నేను తీసుకున్నటువంటి వితౌట్ మల్టీప్లేయర్ అండి, ఇట్ ఈజ్ వితౌట్ మల్టీప్లేయర్. మల్టీప్లేయర్ లేకుండా నేను స్టాండర్డ్ వోల్ట్ మీటర్ తీసుకుంటే నేను మ్యాక్సిమం 10 వోల్ట్ వరకు నేను మెజర్ చేయగలను. సో సింప్లీ వాట్ దిస్ ఈస్ ద ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. వాట్? ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వోల్టేజ్. మై ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వోల్టేజ్ ఈజ్ full scale deflection. My full scale deflection voltage is 10 volt. I am assume. నేను assume చేసుకున్నా 10 వోల్ట్ మ్యాక్సిమం. అంతకు మించి చేస్తే ఏమవుతుంది సార్ అంటే యాక్యురసీ రాదండి. సో రాంగ్ రిజల్ట్స్ చూపిస్తుంది అంతకన్నా ఎక్కువ అయితే. ఎందుకంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాను, ఓ దిస్ ఈస్ ద స్టాండర్డ్ మెజర్మెంట్ సైజ్. స్టాండర్డ్ మెజర్మెంట్ సైజ్ అని నేను ఇవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ సపోజ్ నాకేం కావాలండి, ఇప్పుడు 10 వోల్ట్ కన్నా ఎక్కువ కావాలి. ఐ వాంట్ టు మెజర్ 20 వోల్ట్, ఐ వాంట్ టు మెజర్ 30 వోల్ట్, ఐ వాంట్ టు మెజర్ 40 వోల్ట్, 50 వోల్ట్, ఐ వాంట్ టు మెజర్ 100 వోల్ట్. బై యూజింగ్ దిస్ వోల్ట్ మీటర్ ఓన్లీ, బై యూజింగ్ దిస్ వోల్ట్ మీటర్ ఓన్లీ ఐ వాంట్ టు ఫైండ్ ఇట్. అంటే ఎంత అంటే మ్యాక్సిమం ఎంతండి? ఈ వోల్ట్ మీటర్ యూజ్ చేసి మ్యాక్సిమం 10 వోల్ట్ మాత్రం మెజర్ చేయగలను. కానీ నేను 20, 30, 50, 100 కూడా మెజర్ చేయాలనుకుంటాను. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడంటే మల్టీప్లైర్ యూజ్ చేయాలి. ఆ మల్టీప్లైర్స్ దేనికి అటాచ్మెంట్ చేయాలి? మనం తీసుకున్నటువంటి స్టాండర్డ్ వోల్ట్ మీటర్ కి సిరీస్ గా కనెక్ట్ చేస్తాం. అప్పుడు వీ కెన్ ఫైండ్ 20 వోల్ట్, 30 వోల్ట్, 50 వోల్ట్, 100 వోల్ట్. అండ్ అగైన్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ గివింగ్ మెజర్ అప్ టు 1000 వోల్ట్ ఆల్సో, డిపెండ్స్ ఆన్ మల్టీప్లేయర్. అంటే మనం యూజ్ చేసే మల్టీప్లేయర్ మీద డిపెండ్ చేసుకుని మనము రేంజ్ ఎక్స్టెన్షన్ అంటే ఉన్నటువంటి రేంజే కాకుండా ఇంకా ఎక్కువగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, మెజర్ చేయొచ్చు. అందుకే సింపుల్ గా దీన్ని ఏమన్నామంటే రేంజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వోల్ట్ మీటర్ బై యూజింగ్ మల్టీప్లేయర్ అన్నాం. క్లియర్ అండి? దెన్ వాట్ ఈస్ గివెన్? మల్టీప్లేయర్ ఈజ్ ఏ నాన్ ఇండక్టివ్ హై వాల్యూ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ నాన్ ఇండక్టివ్ హై వాల్యూ రెసిస్టెన్స్. అంటే మనం యూజ్ చేసేటటువంటి రెసిస్టెన్స్ అంటే ఇది ప్యూర్ రెసిస్టెన్స్, అందుకే వాడు నాన్ ఇండక్టివ్ అన్నాడు. మరి దీని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది సార్ అంటే మల్టీప్లేయర్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వెరీ హై, హై వాల్యూ ఉంటుంది. ఏముంటుంది? హై వాల్యూ ఉంటుంది. అంటే హై వాల్యూ రెసిస్టెన్స్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, రైట్. కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఇన్స్ట్రుమెంట్. అంటే మనం తీసుకున్న ఇన్స్ట్రుమెంట్ కి ఇది ఎలా ఉంటుంది అంటే సిరీస్ గా కనెక్ట్ చేస్తాం. whose range is to extended. అప్పుడు వచ్చినటువంటి అంటే మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ కి మనం దీన్ని సిరీస్ గా కనెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే రేంజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సపోజ్ మనం తీసుకున్నటువంటి స్టాండర్డ్ 0 to 10 అయితే ఇలా మల్టీప్లేయర్ యూజ్ చేయడం వల్ల మనం ఓవరాల్ గా ఎంత మెజర్ చేస్తారంటే మోర్ దెన్ 10 వోల్ట్ అప్ టు సమ్ స్టాండర్డ్ వాల్యూ లైక్ 100 వోల్ట్ కానివ్వండి, ఏదైనా అంటే అంతవరకు నేను ఇంకా మెజర్ చేయొచ్చు అనమాట. కానీ ఈ వోల్ట్ మీటర్ యూజ్ చేస్తే మాత్రం 0 to 10 వోల్ట్. ఇంకా ఎక్కువ ఎక్స్టెంట్ కావాలంటే అదే వోల్ట్ మీటర్ యూజ్ చేసి ఇంకా ఎక్స్టెంట్ వోల్టేజ్ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే మల్టీప్లేయర్ అనేది సిరీస్ గా యాడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. ద కాంబినేషన్ అక్రాస్ ద సర్క్యూట్ హూజ్ వోల్టేజ్ ఈస్ టు బి మెజర్డ్. ఈ విధంగా కాంబినేషన్ చేస్తే ద కాంబినేషన్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ద సర్క్యూట్. ఆ కాంబినేషన్ ని ఏదైనా ఒక సర్క్యూట్ కి అక్రాస్ గా కనుక కనెక్ట్ చేస్తే వీ కెన్ ఫైండ్ మెజర్డ్ వోల్టేజ్. ఎంత వస్తుందో అంత మనము ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్ అండి? దెన్ గో టు నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీరు గమనించండి, దిస్ ఈజ్ ఏ
ఎక్స్టెండెడ్ వోల్ట్మీటర్ బై యూజింగ్ మల్టీప్లేయర్. సో మల్టీప్లేయర్ యూజ్ చేసామండి, అక్కడ రేంజ్ ఎలా ఎక్స్టెన్షన్ అయ్యింది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజ్ దిస్ ఈజ్ one circuit. I am taking one circuit like this. This is resistance. This is load. I am applying power supply. Power supply. So I am applying power supply here. This is load. This is load. And then this is one of the resistance. So this is RL. Here I am applying voltmeter. Here I am applying voltmeter V. So I want to measure voltage across this resistance. ఈ రెసిస్టెన్స్ కి అక్రాస్ గా నేను వోల్టేజ్ అనేది మెజర్ చేయాలనుకుంటాను. వోల్టేజ్ అనేది మెజర్ చేయాలి అని నేను అనుకుంటాను. ఎలా సార్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అనేది రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ వోల్టేజ్ ఉంటే ఖచ్చితంగా సింప్లీ ఇక్కడ కొంత వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ కొంత వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అది V1 అనుకోండి పోనీ. సో ఇక్కడ కూడా మనకి కొంత వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అక్రాస్ దీని అక్రాస్ కూడా కొంత వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, అది V2 అనుకుందాం. అది V2 అనుకుందాం. I want to measure. Suppose here I am applying voltage source V. So V1 ఇవ్వడం జరిగింది, V2 ఇవ్వడం అంటే సింప్లీ V is equal to V1 plus V2. మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో మనం ఆల్రెడీ తెలుసుకుని ఉంటాం. అంటే మనం ఎలక్ట్రానిక్స్ ఈసీ కాబట్టి మన బ్రాంచ్ లో నెట్వర్క్ థియరీ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదండి. ఆ సబ్జెక్ట్ లో బీటెక్ ఆర్ డిప్లొమా. సో మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ థియరీ అనే టాపిక్ లో మనం నేర్చుకుని ఉంటాం V is equal to V1 plus V2 అని. సో దీని అక్రాస్ వోల్టేజ్ నాకు కావాలి. ఏది ఈ రెసిస్టర్ ఆర్ ఉంది, ఆ ఆర్ అక్రాస్ వోల్టేజ్ ఎందులో ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే మనం వోల్ట్ మీటర్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందులో ఫైండ్ అవుట్ చేస్తామంటే వోల్ట్ మీటర్ బై యూజింగ్ వోల్ట్ మీటర్ యూజ్ చేసి అక్కడ వోల్ట్ మీటర్ లో సమ్ స్టాండర్డ్ వాల్యూ అంటే ఆ రెసిస్టర్ ఆర్ కి అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉంటే అంత వోల్టేజ్ ఎక్కడ చూపిస్తుంది అంటే V1 వోల్టేజ్ చూపిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎందుకు సార్ ఇక్కడ యూజ్ చేశాను అంటే ఈ వోల్ట్ మీటర్ చూడండి, V అనేది ఇది దాన్నే ఆ V is నథింగ్ బట్ ఇదంతా ఏంటి సార్ అంటే వోల్ట్ మీటరే. ఇక్కడ ఏమవుతుంది సార్ ఏంటి అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. వోల్ట్ మీటర్ ఓకే అండి, అర్థమైంది కదండి. వోల్ట్ మీటర్లో ఏమవుతుందని చూద్దాం. సో దీని అక్రాస్ వోల్టేజ్ V అంట. సో దీని ఎక్కడ V1 ఉంది కదండి. సో వాడిచ్చిందే తీసుకుందాం. ఇది VS అనుకోండి పోనీ, ఇది V అనుకుందాం. వాడు V ఇచ్చారు కాబట్టి మనం కూడా VA తీసుకుందాం. మనం కూడా Vనే తీసుకుందాం. ఓకే అండి, ఇది V అనుకోండి, ఇది V2 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అక్రాస్ అప్లై చేస్తాం. నేనేంటంటే ఇక్కడ వచ్చి అప్లై చేసిన వోల్టేజ్ ఏంది హయ్యర్ వోల్టేజ్. ఇదేనండి హై వోల్టేజ్. హై వోల్టేజ్ కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే సింపుల్ గా హై వోల్టేజ్ కాబట్టి ఫర్ హై వోల్టేజెస్ మనము మెజర్ చేయాలంటే ఏది మెజర్ చేయలేదు. ఇట్ హ్యాస్ సమ్ లిమిట్. ఈ వోల్ట్ మీటర్ కి మనం తీసుకున్న వోల్ట్ మీటర్ కి సమ్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు మాత్రమే మెజర్ చేయగలం. మరి ఇంకా హై వోల్టేజ్ ఇస్తే సపోజ్ వెనెవర్ వి ఆర్ అప్లైయింగ్ హై వోల్టేజ్ మనకి అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే అప్పుడు రేంజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వోల్ట్ మీటర్ బై యూజింగ్ మల్టీప్లేయర్. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ వోల్ట్ మీటర్ కి నేను ఏం చేయాలి సార్ అంటే సిరీస్ గా వన్ రెసిస్టర్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రెసిస్టర్ ఏమంటామంటే మనము మల్టీప్లేయర్ అని పిలుస్తామండి. అది కూడా ఈ మల్టీప్లేయర్ వాల్యూ కూడా ఎంత ఉండాలి సార్ అంటే వెరీ హై ఉండాలి. ఏముండాలి? వెరీ హై. సార్ ఎందుకు సార్ వెరీ హై తీసుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు సార్ ఇక్కడ హై తీసుకున్నామంటే సపోజ్ వెనెవర్ వీఆర్ అప్లైయింగ్ ద హై వోల్టేజ్ we should connect so resistance across the voltmeter here. Resistance value is less than multiplier resistance. So what will happen in that circuit I will explain now. చూడండి సార్ ఇక్కడ నేను ఇక్కడ హై వోల్టేజ్ కదా అప్లై చేశాను. హై వోల్టేజ్ అప్లై చేశాను. దిస్ ఈజ్ రెసిస్టెన్స్ లైక్ దిస్
అండ్ దెన్ దిస్ ఈజ్ వన్ వోల్టీమీటర్ కదండి, వోల్టీమీటర్ లో దిస్ ఈజ్ లైక్ దిస్, ఇదే కదండి, సేమ్ థింగ్ కదండి, సేమ్ థింగ్. ఐఎమ్ యాడింగ్ లైక్ దిస్ అండ్ అగైన్ ఐఎమ్ యాడింగ్ వన్ మల్టిప్లయర్, ఐఎమ్ యాడింగ్ one multiplier. This is one multiplier like this. Clear? Right. This is load. Same thing I am writing load. This is load here. This is the R here. This is RM. RS given a right. RS. RS means multiplier. Internally some internal resistance is existing in the meter. So this is galvanometer I am taking. This is RM. This is what? RM. This is RM. Okay? Like this. So how can we find? Sir, ఎలా find out చేయాలి సార్ వోల్టేజ్? రైట్ సార్, లో వోల్టేజ్ తీసుకున్నామండి. లో వోల్టేజ్ తీసుకుంటే నార్మల్లో వోల్ట్మీటర్ తీసుకుంటే దాని యొక్క స్టాండర్డ్ సైజ్ అంటే నేను అజ్యూమ్ చేసుకుంటానండి, నేను తీసుకున్న స్టాండర్డ్ వోల్ట్మీటర్ యొక్క సైజ్ వచ్చి 0 to 10 వోల్ట్ తీసుకున్నా అండి. 0 to 10 అంటే 0 to 10 వోల్ట్ వరకు మాత్రమే ఈ వోల్ట్మీటర్ మెజర్ చేయగలదు. కానీ నేనేం చేశానండి, ఇంకా నేను ఎక్స్ట్రా వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేను సేమ్ సప్లై ఇస్తున్నా కానీ నేను ఎక్స్ట్రా వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ 20 వోల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, 30 వోల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, 40 వోల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ దీని యొక్క వోల్ట్మీటర్ అనేది మారకూడదు. అంటే ఏదైతే మీటర్ కాయిల్ తీసుకున్నావో అదే మీటర్ కాయిల్ దాని యొక్క స్టాండర్డ్ డివైస్ తీసుకుంటా. కానీ నేను హయ్యర్ వోల్టేజెస్ వాల్యూస్ నేను మెజర్ చేయాలనుకుంటాను. మరి ఎలా సార్ అంటే అప్పుడే మనం యూజ్ చేయాలి సార్, మల్టీప్లేయర్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. ఇప్పుడు హై వోల్టేజెస్ అనేవి మెజర్ చేస్తాం. ఇప్పుడు మల్టీప్లేయర్ యాడ్ చేస్తాం. ఇదేంటి సార్ అంటే సింపుల్ గా మల్టీప్లేయర్. ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ కరెంట్ అనేది వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఏం డెవలప్ అవుతుంది? కరెంట్. మరి కరెంట్ వస్తే ఇక్కడ ఏమవుతుంది సార్, ఇక్కడ కొంత కరెంటు, ఇందులో కొంత కరెంట్ పాస్ అవుతుంది, మళ్ళీ వచ్చే కరెంట్ ఇక్కడ నుంచి ఇదే కరెంట్ వస్తుంది, సేమ్ కరెంట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఐ వస్తుంది. సార్ ఇందులో అంటే ఈ గాల్వనోమీటర్లోకి వెళ్ళే కరెంట్ ఏంటి సార్ అంటే నేను ఐఎం అనుకున్నాను, దీన్ని ఏమనుకున్నానంటే సపోజ్ ఐఎస్ అనుకున్నాను, ఏదో ఒకటి ఐఎస్ అనుకున్నాను. ఐఎస్ కాకుండా సపోజ్ ఐ సిరీస్ అనుకుందాం. పోను ఐ సిరీస్ వద్దు, ఐఎస్ అనుకుని మనకు అర్థమవుతుంది ఐఎస్ అనుకుని. ఇక్కడ మీరు గమనిస్తే ఏంటి సార్ ఇక్కడ ఏం రాయొచ్చండి, దీని ప్రకారం నేను ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాను చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం ప్లస్ ఐఎస్ రాయొచ్చా? ఐఎం ప్లస్ ఐఎస్ రాయొచ్చు కదండి, రాయొచ్చు. ఎందుకు సార్ నేను రాయొచ్చు అంటే ఈ వోల్టేజ్ సప్లై నుంచి వచ్చే కరెంట్ ఐ అండి, ఈ ఐ అనేది ఏమవుతుంది, 2 కరెంట్స్ గా డివైడ్ అయిపోతుంది. 1 కరెంట్ ఐఎం, అనదర్ కరెంట్ ఐఎస్, లైక్ దిస్. అయితే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఇక్కడ ఆర్ఎస్ చూడండి, ఈ మల్టిప్లైయర్ యొక్క ఆర్ఎస్ వాల్యూ ఏంటి సార్ అంటే వెరీ హై. దీని యొక్క రెసిస్టెన్స్ ఏంటండి, వెరీ హై. ఎప్పుడైతే మనం వెరీ హై తీసుకున్నామో ఏమవుతుంది సార్ అంటే మనకు ఆల్రెడీ తెలుసండి, ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఆర్. అంతేనా? ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఆర్ అని తెలుసు. అంటే దీని ప్రకారం ఏంటంటే అంటే ఎక్కడైతే రెసిస్టెన్స్ వాల్యూ హై ఉంటుందో అక్కడ లో కరెంట్ వస్తుంది అని తెలుసు. అంటే ఎక్కడైతే రెసిస్టెన్స్ వాల్యూ లో ఉంటుందో, లైక్ దిస్, రెసిస్టెన్స్ వాల్యూ లో ఉంటుందో అప్పుడు అటువైపు కరెంట్ మెజారిటీ ఆఫ్ కరెంట్ పాస్ అవుతుందని మనము ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. సార్ ఇక్కడ మీరు గమనిస్తే కంపేర్ టు ఆర్ఎస్ అంటే ఆర్ఎస్ మల్టిప్లైయర్ ఉందండి, ఇక్కడ ఆర్ ఉందండి. ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఆర్. ఆర్ఎస్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఆర్. మరి ఆర్ఎస్ అనేది మచ్ గ్రేటర్ దెన్ ఆర్ అంటే ఏది తక్కువ అండి? సో ఆర్ చిన్నది. ఆర్ఎస్ తో పోలిస్తే, ఈ మల్టిప్లైయర్ రెసిస్టెన్స్ తో పోలిస్తే మనం తీసుకున్న ఈ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ. అంటే మెజారిటీ ఆఫ్ కరెంట్ ఎటువైపు వెళ్తుంది? ఏదైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో, ఏదైతే రెసిస్టెన్స్
తక్కువ ఉంటుందో, లైక్ దిస్ వన్, ఏదైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో అటువైపు మెజారిటీ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఏంటండి, మెజారిటీ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఆర్ అనేది లెస్టర్, ఆర్ఎస్ అనేది గ్రేటర్, అంటే ఆర్ఎస్ అనేది గ్రేటర్. చూసారా, ఆర్ఎస్ అనేది గ్రేటర్ అంటే ఆర్ వాల్యూ గ్రేటర్ అయితే మైనారిటీ కరెంట్ అంటే లెస్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. అంటే దీని ప్రకారం ఏంటంటే మెజారిటీ ఆఫ్ కరెంటు ఆర్ వైపు వస్తుంది, వెరీ లెస్ కరెంటు ఆర్ఎస్ వైపు వస్తుంది. ఎందుకు సార్ వెరీ లెస్ కరెంట్ ఆర్ఎస్ వైపు వస్తుందంటే ఆర్ కన్నా ఆర్ఎస్ రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. అంటే ఆర్ఎస్ రెసిస్టెన్స్ ఎక్కువ అంటే తక్కువ కరెంట్ వస్తుంది కాబట్టి ఐఎం అనేది తక్కువ. అంటే దీని ప్రకారం ఏంటండి, ఐఎం ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ ఐఎస్ కరెంట్. అంటే ఏంటండి, ఐఎం కరెంట్ వస్తుంది, వెరీ లెస్ కరెంట్, కానీ మెజారిటీ ఆఫ్ కరెంట్ ఎటు వెళ్ళిపోతుంది, ఈ రెసిస్టెన్స్ ఆర్ వైపు వస్తుంది. అందుకే ఐఎం ఈజ్ మచ్ లెస్ దెన్ ఐఎస్, అంటే ఐఎస్ కరెంట్ ఎక్కువ. మరి ఎందుకు సార్ ఇలా లెస్ కరెంట్ రావాలి అంటే మనకి ఇందులో మెజారిటీ ఆఫ్ కరెంట్ వచ్చింది అనుకోండి, గాల్వనామీటర్లో అది మెజారిటీ ఆఫ్ కరెంట్ ని తీసుకోదు. ఆ గాల్వనామీటర్ ఏం చేస్తుందంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మాత్రమే అలౌ చేస్తుంది లోపలికి, స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మాత్రమే అలౌ చేస్తుంది. సపోజ్ గనక హై అమౌంట్ ఆఫ్ కరెంట్ వస్తే ఆ గాల్వనామీటర్ లో ఉన్నటువంటి పాయింట్ ఏమవుతుందంటే హై రిఫ్లెక్షన్ అవడం వల్ల దాని యొక్క రీడింగ్ లో ఎర్రర్స్ వస్తాయి. ఎప్పుడైతే దాని యొక్క రీడింగ్ లో ఎర్రర్స్ వచ్చాయో యాక్యురసీ లెస్ అని చెప్పుకుంటాం. అంటే హై అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది గనక మన మూవింగ్ మీటర్ వైపు గనక వస్తే ఏమవుతుంది సార్ అంటే యాక్యురసీ తగ్గిపోతుంది సార్, యాక్యురసీ లెస్ యాక్యురసీ వస్తుంది. ఎప్పుడు మెజారిటీ ఆఫ్ కరెంట్ వస్తే, ఇప్పుడండి మెజారిటీ ఆఫ్ కరెంట్ వస్తే మళ్ళీ ఏమవుతుంది సార్ అంటే రాంగ్ రీడింగ్స్ వస్తాయండి. ఏమొస్తుందండి, రాంగ్ రీడింగ్స్ వస్తాయి. మళ్ళీ ఏమవుతుంది సార్ అంటే స్కేల్ అనేది నాన్ యూనిఫామ్ గా ఉంటుంది, అంటే ఏంటంటే నాన్ లీనియర్ గా ఉంటుంది స్కేలు. అంటే వచ్చేటటువంటి రిజల్ట్ ఇన్పుట్ కి అవుట్పుట్ కి సంబంధం ఉండదు. సపోజ్ ఇన్ కేస్ ఇంకా మెజారిటీ ఆఫ్ కరెంట్ వస్తే లోపల కాయిల్ బర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది, కాయిల్ బర్న్ అయ్యే అవకాశం కూడా ఎప్పుడండి మెజారిటీ ఆఫ్ కరెంట్ వస్తే. కానీ అలా వస్తే కదా ప్రాబ్లం, మెజారిటీ ఆఫ్ కరెంట్ వస్తే కదా ప్రాబ్లం. మరి అలా మెజారిటీ ఆఫ్ కరెంట్ వస్తేనే కాయిల్ బర్న్ అవ్వడం అని జరుగుతుంది, నాన్ లీనియర్ అని రావడం అవుతుంది, రాంగ్ రీడింగ్స్ అయినా రావడం జరుగుతుంది, లెస్ యాక్యురసీ అని వస్తుంది. అంటే ఏంటండి, నేనేం చేస్తున్నాను, మెజారిటీ ఆఫ్ కరెంట్ రాకుండా ఉండడం కోసం అంటే నేను తీసుకునే గాల్వనామీటర్ అంటే మీటర్ కాయిల్ వైపు మెజారిటీ కరెంట్ రాకుండా ఉండడం కోసం నేను ఏం చేశానంటే మల్టీప్లైర్ యూజ్ చేసి హై వాల్యూ ఇచ్చా. మరి రెసిస్టెన్స్ హై ఉందంటే లెస్ కరెంట్ వస్తుందని మనం చెప్పుకున్నామా, అందుకే నేను రెసిస్టెన్స్ హై చేశాను అనుకోండి లెస్ కరెంట్ వస్తుంది. అందుకే దట్ ఈస్ ద రీజన్ RS is having high value. What a wonderful concept it is, right? అర్థమైంది కదండి. అందుకే నేను ఏం చేశాను సార్ అంటే ఇక్కడ సింపుల్ గా నేను RS రెసిస్టెన్స్ ని హై వాల్యూ చేశాను. ఎప్పుడైతే నేను RS రెసిస్టెన్స్ ని హై వాల్యూ చేశాను అప్పుడు లెస్ కరెంట్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే లెస్ కరెంట్ రావడం జరిగిందో స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని గాల్వనామీటర్ ఎలా చేస్తుంది, అప్పుడు డిఫ్లెక్షన్ ఆఫ్ పాయింటర్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదు, ముందు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మోర్ యాక్యురసీ, మంచి రీడింగ్ ఇస్తుంది. అండ్ అగైన్ స్కేల్ కూడా యూనిఫామ్ గా ఉంటుంది, మనకి ఎలాంటి ఎర్రర్ కూడా రాదు. ఎప్పుడండి స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది వస్తే. అందుకే స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేటట్లు మనం డిజైన్ చేసుకున్నాం. ఎలా, RS వాల్యూని మ్యాక్సిమం చేయడం వల్ల. క్లియరా? ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. అండర్స్టాండ్? ఒకటి మీకు అర్థమైంది సార్. ఇప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వస్తే గాల్వనామీటర్ కి ఎలాంటి ఎఫెక్ట్ రాదని ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే మరి హై వోల్టేజ్ వస్తే ఎలా సార్, అప్పుడు కూడా ప్రాబ్లమే కదా సార్ అంటారు. ఓకే, దాట్స్ గుడ్ సార్. నేను ఇప్పుడు హై వోల్టేజ్ సోర్స్ ఇచ్చాను సార్. ఇప్పుడు సప్లై వోల్టేజ్ అని వెరీ హై ఇచ్చాను సార్. సప్లై వోల్టేజ్ అని వెరీ హై ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ప్లస్ మైనస్ V అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీనికి కూడా ప్లస్ మైనస్ ఇదొక ఏదో వోల్టేజ్ V2 అనుకున్నాం, పోనీ V2 అనుకోండి, ఇది V అనుకోండి, డయాగ్రామ్ ప్రకారం V. మరి ఇక్కడ వచ్చిన అక్రాస్ రెసిస్టెన్స్ అక్రాస్ వచ్చిన వోల్టేజ్ కూడా ఏంటి సార్, వెరీ హై సార్, వెరీ హై అండి.
మరి వెరీ హై కాబట్టి సార్ మరి స్మాల్ కరెంట్ వచ్చింది కాబట్టి గాల్వనామీటర్కి ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. ఓకే సార్, ఐ అగ్రీ సార్. మరి సపోజ్ ఆ గాల్వనామీటర్ వైపు, ఆ మీటర్ కాయిల్ వైపు హై వోల్టేజ్ వస్తే అప్పుడు కూడా ప్రాబ్లం ఉంది కదండి, రైట్? అప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. అలా ప్రాబ్లం ఉండకుండా ఏం చేసామంటే మళ్ళీ మల్టీప్లేయర్ సేమ్ హై రెసిస్టెన్స్ ఉంచాము. అప్పుడు రెసిస్టెన్స్ చూడండి, V ఈజ్ ఈక్వల్ ఐఆర్ అని. V ఈజ్ ఈక్వల్ ఐఆర్ అంటే సింపుల్గా ఏంటండి, ఈ ఐఎం కరెంట్ అంటే ఏంటండి, స్మాల్ కరెంట్ కదండి. అంటే గాల్వనామీటర్ లో వెళ్ళే కరెంటు అలాగే ఆర్ఎస్ లో వెళ్ళే కరెంటు సేమ్ కాదా? సేమే. అంటే గాల్వనామీటర్ లో వెళ్ళే కరెంటు ఆర్ఎస్ లోకి వెళ్ళే కరెంటు సేమ్ కరెంటు. ఏంటండి? సేమ్ కరెంటు. అందుకే నేను ఏం చేశానంటే సింపుల్ గా నేను ఐఎం రాసుకున్నా. ఎందుకు సార్? ఇక్కడ గాల్వనామీటర్ విత్ మల్టిప్లేయర్ సిరీస్ లో ఉండడం వల్ల సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటండి సింపుల్ గా ఆ మీటర్లో, వోల్టీమీటర్లో కరెంట్ సేమ్ కాబట్టి నేను ఇక్కడ కాన్స్టెంట్ గా రాసా. సార్ ఎప్పుడైతే మీరు కాన్స్టెంట్ గా రాశారో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R రాసుకోవచ్చా? ఎందుకు సార్ అంటే ఇక్కడ I కాన్స్టెంట్. ఏంటండి? I కాన్స్టెంట్. ఎప్పుడైతే I కాన్స్టెంట్ అయ్యిందో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R సార్. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. ఇక్కడ కనుక మీరు గమనిస్తే గాల్వనామీటర్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్టెన్స్ నాకు ఏంటి సార్ అంటే ఇది RM అంటే గాల్వనామీటర్ లో ఉండేటటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏంటంటే RM అండి. మరి మల్టిప్లైర్ రెసిస్టెన్స్ ఏంటి సార్ అంటే RS అండి. ఆల్రెడీ మనకు తెలుసండి RS వాల్యూ వెరీ హై అని. RS వాల్యూ ఏంటండి? వెరీ హై రెసిస్టెన్స్ అని తెలుసు. అంటే RM తో పోలిస్తే RS వాల్యూ వెరీ హై. సార్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ గాల్వనామీటర్ లో సేమ్ కరెంటు, మల్టిప్లైయర్ లో సేమ్ కరెంటు. అందుకే నేను I కాన్స్టెంట్ కాబట్టి V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R రాశానండి. రాశాను. అంటే ఎక్కువ అంటే ఏంటంటే దీని ప్రకారం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది. అంటే దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే దానికి ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది. ఎందుకు సార్? ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇన్వర్స్ అవుతుంది. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి డైరెక్ట్ అవుతుంది సార్. అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వోల్టేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇక్కడ గనక మీరు గమనిస్తే సార్ ఇక్కడ సమ్ వోల్టేజ్ ఉంటుందండి, ఇక్కడ కూడా సమ్ వోల్టేజ్ ఉంటుందండి. సార్ ఇప్పుడు మీరు నాకు చెప్పండి సార్ మరి హై వోల్టేజ్ ఎంత అంటే ఎక్కడ వోల్టేజ్ V, ఇక్కడ వోల్టేజ్ V2, ఇక్కడ వోల్టేజ్ V అండి. కానీ ఇక్కడ V ఏంటంటే ఈ V ఏం చేస్తానంటే V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒట్టే వోల్టేజ్ నేను ఏమనుకున్నా అంటే స్మాల్ v అనుకోండి. ఇక్కడ ఏమనుకోండి స్మాల్ v అనుకున్నా. మరి ఇక్కడికి వచ్చే వోల్టేజ్ ఏమవుతుంది సార్ అంటే స్మాల్ v ప్లస్ VRS అనుకోండి. ఏంది అంటే దీని అక్రాస్ వచ్చే వోల్టేజ్ ఏంటంటే V అండి, దీని అక్రాస్ వచ్చే వోల్టేజ్ ఏంటంటే VRS అండి. ఆ V ప్లస్ VRS కలిపితే ఈ V ఏనా? ఎందుకంటే ఇక్కడ వచ్చే అక్రాస్ వోల్టేజ్ అంటే ఈ రెసిస్టర్ కి వచ్చే అక్రాస్ వోల్టేజ్ ఈ వోల్టీమీటర్ అక్రాస్ వోల్టేజ్ సేమ్ అవుతుంది. ఎందుకు? ఈ రెసిస్టర్ లోని వోల్టేజ్ నేను ఫైండ్ అవుట్ చేయాలి కదండి. మరి ఈ రెసిస్టర్ లోని వోల్టేజ్ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వోల్టేజ్ ఈ రెండింటికి వచ్చే వోల్టేజ్ సేమ్ అవుతుంది కాబట్టి ఇది స్మాల్ v అనుకున్నా కాబట్టి స్మాల్ v అంటే గాల్వనామీటర్ అక్రాస్ గా వచ్చే వోల్టేజ్ ఏంటి సార్ అంటే స్మాల్ v అనుకున్నా. మరి రెసిస్టర్ RS కి అక్రాస్ గా వచ్చే వోల్టేజ్ ఏంటి సార్ అంటే VRS అనుకున్నా. దీని ప్రకారం VRS ఈజ్ ఈక్వల్ టు V మైనస్ స్మాల్ v అని రాయొచ్చా? అంటే నేను రెసిస్టర్ RS కి ఎదురుగా నేనేం రాసుకుంటా అంటే V మైనస్ స్మాల్ v రాయొచ్చా? రాయకూడదా? రాయొచ్చు. ఏంటండి? రాయొచ్చు. అంటే ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ స్మాల్ v అంటే స్మాల్ v ఏంటంటే ఈ గాల్వనామీటర్ కి అక్రాస్ వచ్చేది.
మరి ఆర్ఎస్ లో వచ్చే వోల్టేజ్ ఏంటండి విఆర్ఎస్ ఏంటండి విఆర్ఎస్. సరే ఇక్కడ మీరు బాగా గమనించండి, విఆర్ఎస్ ఎక్కువ స్మాల్ వి ఎక్కువ విఆర్ఎస్ ఎక్కువ. ఎలా సార్ విఆర్ఎస్ ఎక్కువ అంటే రెసిస్టెన్స్ ఏనికి ఎక్కువ ఉంటే దానికే వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ చూడండి ఇది ఆర్ఎం అండి ఇది ఆర్ఎస్ అండి. అంటే ఆర్ఎం ఈస్ మచ్ లెస్ దెన్ ఆర్ఎస్. అంటే ఆర్ఎం ఈస్ మచ్ లెస్ దెన్ ఆర్ఎస్ అంటే హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పాం కదండి. ఆర్ఎస్ కి హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల దీనికి ఇటువైపు అంటే ఆర్ఎస్ రెసిస్టెన్స్ వైపు ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. అంటే విఆర్ఎస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఆర్ఎం రెసిస్టెన్స్ వెరీ లో కాబట్టి లో వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లో వోల్టేజ్ డ్రాప్ అంటే గాల్వనామీటర్ కి లో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఈ మల్టిప్లేయర్ హై వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. అంటే వోల్టీమీటర్ లో సమ్ వోల్టేజ్ వస్తుందండి. అంటే ఇది అంత కలిపి వోల్టీమీటర్ కదండి, ఈ మొత్తం వోల్టీమీటర్ లో సమ్ వోల్టేజ్ వస్తుంది సార్. మెజారిటీ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అంటే హై వోల్టేజ్ డ్రాప్ ఎక్కడైపోతుంది సార్ అంటే మల్టీప్లేయర్ వైపు వస్తుంది. అదేంటంటే విఆర్ఎస్ ఏంటంటే మల్టీప్లేయర్ వైపు హై వోల్టేజ్ డ్రాప్ వచ్చి రిమైనింగ్ ఉన్నటువంటి లో వోల్టేజ్ డ్రాప్ ఎక్కడ వస్తుంది సార్ అంటే గాల్వనామీటర్ వైపు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూసారా ఇక్కడ 2 పాయింట్స్ మనకు కవర్ అయ్యండి. 1 పాయింట్ చేంజ్ సార్ అంటే ఇక్కడ లో కరెంట్ పాస్ అవడం వల్ల గాల్వనామీటర్ కి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అలాగే గాల్వనామీటర్ వైపు లో వోల్టేజ్ డ్రాప్ రావడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకు సార్ లో వోల్టేజ్ డ్రాప్ అంటే ఇక్కడ ఆర్ఎం రెసిస్టెన్స్ చాలా తక్కువ కాబట్టి రెసిస్టెన్స్ తక్కువ ఉంటే వోల్టేజ్ డ్రాప్ తక్కువ కాబట్టి ఇక్కడ లో వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ హై వోల్టేజ్ డ్రాప్ కానీ లో వోల్టేజ్ డ్రాప్ బట్టి మనకి కాయిల్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. చూసారా లో కరెంట్ వచ్చింది, లో వోల్టేజ్ డ్రాప్ వచ్చింది, దీనివల్ల ఎలాంటి ఎర్రర్ రాదు, ఎలాంటి పాయింటర్ మూవింగ్ లో కూడా ఎలాంటి చేంజెస్ రావు, స్కేల్ కూడా యూనిఫామ్ గా ఉంటుంది, ఎలాంటి ఎర్రర్స్ రావు, రీడింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే ఏంటండి యాక్యురసీ మోర్ ఉంటుంది. క్లియర్? దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ రైట్ అండి. చూడండి అంటే నేను ఎంత వోల్టేజ్ ఇచ్చినా నేను ఎంత వోల్టేజ్ అప్లై చేసినా సమ్ హై వోల్టేజ్ వస్తాయి, ఎక్కడ కొంత హై వోల్టేజ్ ఎక్కడ కొంత హై వోల్టేజ్ వస్తుంది. ఇదంతా కూడా వోల్టీమీటర్ కదండి, ఇదంతా కూడా వోల్టీమీటరే. ఈ రెసిస్టెన్స్ ఎక్కడ హై వోల్టేజ్ మెజర్ చేస్తుంది వోల్టీమీటర్. కానీ వోల్టీమీటర్ లో ఉన్నటువంటి మీటర్ కాయిల్ కి ఎలాంటి ప్రాబ్లం జరగదు. ఎందుకు లో వోల్టేజ్ డ్రాప్ వస్తుంది, మల్టిప్లేయర్ మొత్తం తీసుకుంటుంది, కానీ ఇదంతా కూడా వోల్టీమీటరే కాబట్టి ఇదంతా కూడా మెజర్ చేస్తుంది. అంటే వీనే మెజర్ చేస్తుంది వోల్టీమీటర్. అంటే దీని ప్రకారం నీకు ఏం పాయింట్ అర్థమైంది సార్ అంటే వోల్టీమీటర్ అనేది హైయర్ వోల్టేజ్ ని మెజర్ చేస్తుంది. హైయర్ వోల్టేజ్ మెజర్ చేసినా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే హై వోల్టేజ్ డ్రాప్ అనేది మల్టిప్లైర్ వచ్చేసి లో వోల్టేజ్ డ్రాప్ అనేది మీటర్ కాయిల్ వైపు ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ వోల్టేజ్ ప్లస్ ఈ వోల్టేజ్ కలిపితే టోటల్ వోల్టేజ్ ఆ వోల్టేజ్ వోల్టీమీటర్ లో రీడింగ్ చూపిస్తుంది. ఇది కాన్సెప్ట్. అందుకే నేను ఏం చెప్పాను సార్ అంటే హై వోల్టేజెస్ అంటే రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వోల్టీమీటర్లో. రైట్? ఇలా క్లియర్ అండ్ అర్థమైంది కదండి. అందుకే రేంజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వోల్టీమీటర్ బై మల్టిప్లైయర్ యూజ్ చేయడం వల్ల మనము వోల్టీమీటర్లో ఇంకా మోర్ హయ్యర్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ అండి? రైట్. దెన్ గో టు ప్రాబ్లమ్స్. సార్ ఒకటి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగిందండి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. రైట్ అండి? రైట్. సో ప్రాబ్లం ఏ మూవింగ్ కాయిల్ వోల్టీమీటర్ రీడింగ్ అప్ టు 20 millivolt. ఎంతవరకు మూవింగ్ కాయిల్ వోల్టీమీటర్ రీడింగ్ చేయగలదంటే 20 millivolt. అంటే మూవింగ్ కాయిల్ వోల్టీమీటర్ అన్నాడండి. అంటే వాటి ఇచ్చింది ఏంటంటే స్టాండర్డ్ వోల్టీమీటర్ ఇచ్చాడు. స్టాండర్డ్ అంటే మనకి స్టాండర్డ్ వోల్టీమీటర్ లో వోల్టేజ్ ఎంత అంటే 20 millivolt అన్నారు కాబట్టి సో ఐ ఆమ్ రైటింగ్ విఎం అంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వోల్టేజ్. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ voltage is equal to 20 millivolt. I am writing 20 by మిల్లీ అంటే బై 1000 రాసుకోవచ్చు. ఏమవుతుంది సార్ అంటే 0 0 క్యాన్సల్ 0.02 వోల్ట్. క్లియర్? దెన్
అండ్ అగైన్ యాజ్ అ రెసిస్టెన్స్. మళ్ళీ అందులో ఉన్న రెసిస్టెన్స్ ఏంటంటే అంటే అది ఎన్నో కదండి గాలోనామీటర్. ఆ గాలోనామీటర్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. దీని అక్రాస్ వోల్టేజ్ ఇచ్చాడండి. దీని అక్రాస్ వోల్టేజ్ ఏంటి? దీని అక్రాస్ వోల్టేజ్ ఇచ్చాడు 0.02 వోల్ట్. మాక్సిమం అదే పాయింట్ అవుట్ చేయగలం. మాక్సిమం ఫుల్ స్కేల్ ఇది రాయకండి, ఇలా రాయకండి, ఓకేనా? ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వోల్టేజ్ అదే ఇచ్చాడు. ఇదేంటంటే ఆర్ఎం అండి, ఇది ఆర్ఎస్ అండి. ఆర్ఎం అది ఇచ్చాడండి మనకి. ఆర్ఎం ఈజ్ ఈక్వల్ టు గివెన్ 2 ohm. ఎంతండి? 2 ohm ఇచ్చాడు. రైట్. హౌ దిస్ ఇన్స్ట్రుమెంట్ కెన్ అడాప్టెడ్ అప్ టు రీడ్ వోల్టేజ్ అప్ టు 300 volts. అంటే ఈ మొత్తం వోల్టీమీటర్ చూడండి. ఈ మొత్తం వోల్టీమీటర్ ఎంత వోల్టేజ్ మెజర్ చేయగలుగుతారంటే 300 వోల్టేజ్ మెజర్ చేయగలదు. ఇది ఎంత మెజర్ చేయగలదు? 300 వోల్టేజ్ మెజర్ చేయగలదు. 300 వోల్టేజ్ మెజర్ చేయగలదు. క్లియర్? రైట్. ఫైండ్ ద మల్టిప్లైయర్ రెసిస్టెన్స్. అయితే మల్టిప్లైయర్ రెసిస్టెన్స్ ఎంతండి అంటే టోటల్ ఇక్కడ వోల్టేజ్ ఎంత సార్ అంటే టోటల్ ఇక్కడ వోల్టేజ్ 300 వోల్ట్. ఎంతండి? 300 వోల్ట్. మరి ఇక్కడ ఎంత డ్రాప్ అయింది? ఇక్కడ ఎంత సార్ మనకి వచ్చింది? మెజారిటీ మాక్సిమం ఫుల్ డూప్లెక్స్ వోల్టేజ్ ఎంతండి? 0.02 వోల్ట్. అంటే దీని అక్రాస్ నేను 0.02 వోల్ట్ మాత్రం ఉంది. ఇక్కడ వోల్టేజ్ ఎంతండి? 300 మైనస్ 0.02 మైనస్ చేసామనుకోండి, ఓకే అండి. 0.02 మైనస్ చేస్తే వీ కెన్ ఈజీలీ గెట్ దిస్. హౌ మచ్ ఇస్ ఇట్? ఎంతండి? 00 అంటే ఎంత వస్తుంది? సో 10 minus 2 8. This is 9.992. సో 299 ఇది ఎంతండి? 299.98 వోల్ట్. అంతేనా? అంటే ఇది కలిపితే మళ్ళీ 300 వోల్టే కదా అవుతుంది. రైట్, క్లియర్. దెన్ వాడేమన్నాడు? ఫైండ్ ద మల్టిప్లైయర్ రెసిస్టెన్స్. అయితే ఆర్ఎస్ వాల్యూ ఎంత అన్నాడు. ఎంత అన్నాడు? ఆర్ఎస్ వాల్యూ ఎంత? మనం ఆర్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో దీన్ని బట్టి ఎలా చేయొచ్చు అంటే నేను ఈజ్ ఈక్వల్ టు నాకు ఇక్కడ అక్రాస్ వోల్టేజ్ తెలుసు, రెసిస్టెన్స్ కూడా తెలుసండి. ఎంత అంటే రెసిస్టెన్స్ ఆర్ఎం 2 ohm. ఆర్ఎం ఎంతండి? 2 ohm తెలుసు. సో నాకు ఇప్పుడు వి అంటే నాకు ఐఎం కావాలండి. ఐఎం ఈజ్ ఈక్వల్ టు అంటే నేను ఇలా రాసుకోవచ్చా? స్మాల్ వి. స్మాల్ వి అంటే ఇదేనా? స్మాల్ వి ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటంటే ఐఎం కరెంట్ కదండి. ఐఎం అనుకున్నా, ఐఎం ఇంటూ ఆర్ఎం రాసుకోవచ్చా? రాసుకో. దీని నుంచి నేను ఐఎం పాయింట్ అవుట్ చేయొచ్చు కదండి. ఐఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వి బై ఆర్ఎం. సో మరి స్మాల్ వి ఎంత సార్ అంటే ఎంతండి? 0.02 వోల్ట్. ఎంతండి? 0.02 వోల్ట్ బై ఆర్ఎం ఎంత సార్ అంటే 2 ohm. సో 2 ohm ఎంత వచ్చింది సార్ అంటే 0.01 amp. ఎందుకు 2 క్యాన్సిల్ అయిపోతే 0.01 ఆంపియర్. సో ఐఎం వచ్చింది. సో నాకు కూడా ఆర్ఎస్ కావాలండి. సో ఐ వాంట్ టు ఫైండ్ ఆర్ఎస్. సో ఇక్కడ వోల్టేజ్ ఏంటండి? ఇక్కడ వోల్టేజ్ ఎంత తెలుసు కదా? 299.98 వోల్ట్ అండి. ఇది వోల్టేజ్ ఇజ్ ఈక్వల్ టు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటంటే ఐఎం కదండి. ఐఎం ఇంటూ ఆర్ఎస్. మరి ఐఎం కరెంట్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి 0.01. సో దీని నుంచి నేను ఆర్ఎస్ ఇజ్ ఈక్వల్ టు 299.98 బై. సో ఐఎం వాల్యూ డివైడ్ అవుతుందా లేదా? బై అవుతుంది. ఐఎం ఎంతండి? 0.01 రాసుకోవచ్చా? సో దీని నుంచి నేను డైరెక్ట్ గా 29998 బై 100 హోల్ బై సో 1/100. ఈ 100 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి, ఫైనల్ ఎంత వస్తుందండి? 29998 ohm అంటే 29,998 ohm వస్తుంది. ఇదే ఆర్ఎస్ వాల్యూ. వాడు అడిగింది ఏంటి? మల్టిప్లైయర్ రెసిస్టెన్స్. ఇది క్లియర్? అండర్స్టాండ్? ఏం లేదు బచ్చే. అంటే వాడు అడిగింది మూవింగ్ కాయిల్ వోల్టమీటర్ రీడింగ్ 0.02 వోల్ట్ ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మన ఆర్ఎం ఇచ్చారు కదా, ఆర్ఎం ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు ఆల్రెడీ తెలుసు ఈజీ కోట్ అయ్యా. సో ఈజీ కోట్ అయ్యాల ప్రకారం ఇది స్మాల్ వి అనుకున్నాండి. ఐఎం ఇంటూ ఆర్ఎం అంటే ఐ వాంట్ టు ఫైండ్ ఐఎం. ఎందుకు సార్? సపోజ్ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ నాకు తెలిస్తే ఇక్కడ వోల్టేజ్ నాకు తెలుసు సార్. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ నేను ఫైండ్ అవుట్ చేశానంటే ఐ కెన్ ఈజీలీ ఫైండ్ రెసిస్టెన్స్. అందుకే నేను ఐఎం ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే స్మాల్ వి ఎంతండి? 0.02 వోల్ట్. ఇందులో మరి ఏ రెసిస్టెన్స్ అంటే 2 ohm కాబట్టి అందులో ఫ్లో అయ్యే కరెంటు ఇంత వచ్చిందండి. మరి
ఇందులో కరెంట్ ఎంతంటే ఐఎం అంటే ఇందులో కూడా ఫ్లో అయ్యే కరెంట్ ఏంటండి సిరీస్ లో ఉంటే ఐఎం కరెంటేనా ఐఎం కరెంటే. అందుకే ఈ వోల్టేజ్ V కాబట్టి V ఈజ్ ఈక్వల్ అయ్యారు కదండి, V ఈజ్ ఈక్వల్ అయ్యారు, V ఈజ్ ఈక్వల్ అయ్యారు అంటే V అంటే ఇది V ఐఎం ఉంది అంటే RS నేను ఫైండ్ అవుట్ చేయాలి, RS కావాలి. మరి నాకు RS కావాలంటే ఈ ఇంటూలో ఉన్న ఐఎం అవతల పట్టుకెళ్తే బై అవుతుంది కదండి. మరి ఐఎం వాల్యూ ఎంత వచ్చింది 0.01 amps బై చేశాను. ఫైనల్ గా నాకు ఎంత వచ్చింది సార్ అంటే 29,998 ఓం రావడం జరిగింది. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ అండి, వెరీ ఈజీ. ఓకేనా, రైట్. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్, కమింగ్ టు దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ గివెన్. సో మీరు కంగారు పడకండి, అవి చూడడానికి అలా ఉంటాయి. ఓకేనా, చూడడానికి మీకు పెద్దలా అనిపిస్తారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. ఏ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ 50 ohm రెసిస్టెన్స్. ఈ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఉందంట, అదేంటండి 50 ohm రెసిస్టెన్స్. సో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ చూసారా, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ ఏంటి ఇచ్చాడు 2 milliamps ఇచ్చాడు. అంటే ఏంటండి వాడు అంటే అమ్మీటర్ అడిగాడు అని అర్థం. నీకు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అన్నాడంటే అంటే ఏంటంటే అర్థం, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అన్నాడంటే సింపుల్ గా అది అమ్మీటర్ అని. ఏంటండి అమ్మీటర్ అని. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 2 milliamps. ఓకే, 2 milliamps. ఇంకేంటంటే 50 ohm ఇచ్చాడు రెసిస్టెన్స్. అందులో ఉన్న రెసిస్టెన్స్ ఎంతండి ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇందులో ఉన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ అమ్మీటర్. ఓకేనా, అమ్మీటర్. మరి యాక్చువల్ ఇది అమ్మీటర్ కదండి, అమ్మీటర్కి ఏముంటుంది అని చెప్పాం, సంట్ రెసిస్టెన్స్ ఉంటుందా. సంట్ రెసిస్టెన్స్ ఏంటంటే RSH. ఏంటండి RSH. ఇది స్వాంపింగ్ తీసేయండి. సో దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే ఇది 2 milliamps. ఎంత ఇచ్చారండి 2 milliamps. సో ఇది 2 milliamps. దీన్నే మళ్ళీ ఎలా రాసుకోవచ్చు తెలుసా. సో ఇక్కడ మూవింగ్ మీటర్ అలాగే ఒక రెసిస్టెన్స్ గా రాసుకోవచ్చు. ఇలా రాసినా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, ఇదే పార్ట్ ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. కాకపోతే మూవింగ్ మీటర్ రెసిస్టెన్స్ కలిపి ఒక దీంట్లో రాస్తా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఒక అమ్మీటర్, ఈ అమ్మీటర్ లో మూవింగ్ మీటర్ ని రెసిస్టెన్స్ ని కలిపి రాశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఆరం, ఇదేంటండి ఆరం, ఇదే ఆరం, ఇది కూడా ఆరం. అంటే సార్ మా క్లాస్ లో చెప్పినట్టు ఎలా రాశారు కదా సార్, ఇదే సార్ అంత మీ ఇష్టం అయిపోతుంది ఎలా రాసుకుంటారు. పోనీ మనకెందుకో మన క్లాసులో చెప్పుకున్నట్టు రాసుకుందాం, ఎందుకు అంత కన్ఫ్యూజన్ ఉంటే మరి ఏం చేస్తాం. ఓకేనా, రైట్, అలాగే రాసుకుందాం. సరే, ఇది మూవింగ్ మీటర్ అండి, ఇది మూవింగ్ మీటర్, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండి. అమ్మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏంటంటే ఆరం. సార్ ఆరం ఎంత సార్, మనకి ఆరం వచ్చి ఇవ్వడం జరిగిందండి 50 ohm అండి. ఎంత ఇచ్చారండి 50 ohm ఇచ్చారు. మరి ఇందులో ఫ్లో కరెంట్ ఇచ్చారు కదండి, ఎంతండి 2 milliamps. ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి 2 milliamps ఇవ్వడం జరిగింది. సార్ నాకు ఐఎం తెలుసండి, నాకేంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అదే ఆరం తెలుసు. ఇప్పుడు ఏమడిగారు, ఇఫ్ ఏ రెసిస్టెన్స్ 0.2 ohm is added in parallel to extend its range. అంటే ఈ రేంజ్ కి నేను RSH ఎందుకండి, ఈ RSH వాల్యూ ఎంత ఇచ్చాడంట, ఎంత యాడ్ చేయాలి 0.2 ohm. సో 0.2 ohm అనేది మీరు ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఏంటండి, ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే. ఓకేనా, ప్యారలల్ ఇలాగే తీసుకోండి, బాగుంటుంది, మీకు అర్థం అవుతుంది ఈజీగా. ఓకేనా, ఇలానే తీసుకోండి. ఓకేనా, సో అయితే 0.2 ohm అనేది 2 ohm అయితే యాడ్ చేస్తే ప్యారలల్ గా. సో రేంజ్ ఏంటి సార్ అన్నాడు, అంటే మ్యాక్స్ రేంజ్ అంటే మనకు వచ్చే రేంజ్ లో మాక్సిమం కరెంట్ ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ సార్, ఇందులో ఏంటంటే కరెంటు I, మరి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటండి I shunt. ఏంటండి I shunt. సార్ నాకు ఇక్కడ కరెంట్ తెలుసు, ఇక్కడ వోల్ట్ తెలుసు అండి, నేను వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, ఇక్కడ అక్రాస్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా, అక్రాస్ వోల్టేజ్ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అక్రాస్ వోల్టేజ్ ఎంత సార్ అంటే V is equal to IM into RM. సో V is equal to IM into RM అంటే that is nothing but 2 milliamps అంటే 2 into 10 to the power of minus 3 into 50 ohm. సార్ నేను 10 to the power of minus 3 నేను ఎలా రాస్తానంటే 2 into 50 100 అండి, 2 into 50 100, 10 to the power of minus 3 నేను 10 cube రావచ్చు కదండి. రైట్, 2 zeros and 2 zeros క్యాన్సిల్ అయిపోతే 1/10. సో 1/10 is nothing but 0.1 volt. ఏంటండి
0.1 వోల్ట్. అంటే ఏంటంటే దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత వచ్చిందండి? 0.1 వోల్ట్ వచ్చింది. మీరు బాగా గమనించండి, బోత్ ఆర్ ఇన్ ప్యారలల్. ఎప్పుడైతే ప్యారలల్ గా ఉన్నాయో దాని యొక్క వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, అంతేనా? ప్యారలల్ గా ఉంటే ఏమవుతుంది? దీని యొక్క వోల్టేజ్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ V అంటే ఇక్కడ కూడా అక్రాస్ ఏంటండి? వీనే ఉంటుంది. ఇక్కడ కూడా ఏముంటుంది? V వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఎందుకు సార్ అంటే బోత్ ఆర్ ఇన్ ప్యారలల్. అంటే బోత్ ఆర్ ఇన్ ప్యారలల్ అంటే ఇక్కడ నాకు వోల్టేజ్ V తెలుసు, నాకు RSH తెలుసు, నేను ISH ఫైండ్ అవుట్ చేయొచ్చా? రైట్, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా సార్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సో V ఈజ్ ఈక్వల్ టు ISH ఇంటూ RSH. ISH ఇంటూ RSH. ఎందుకు సార్ ISH ఇంటూ RSH రాశారంటే, ఇక్కడ వోల్టేజ్ ఒకేలా ఉంటుంది. ఎందుకు సార్ అంటే వోల్ట్ రెండు ఈ టూ అన్ని కూడా ఎలిమెంట్స్ ప్యారలల్ గా ఉండడం వల్ల, ప్యారలల్ లో ఉంటే రెసిస్టెన్స్ వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ వోల్టేజ్ 0.1 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 0.1 వోల్టే ఉంటుంది. క్లియరా? రైట్. సో ఇక్కడ 0.1 వోల్ట్ రాస్తా. 0.1 ఇజ్ ఈక్వల్ టు ISH తెలుసండి? తెలియదు నాకు. ISH ఫైండ్ అవుట్ చేయాలి. ISH ఇంటూ RSH ఎంతండి? 0.2 ఓం. సో సార్ మరి ISH ఇజ్ ఈక్వల్ టు, సో ISH ఇజ్ ఈక్వల్ టు 0.1 కదండి. సో 0.1 ఇది బై అవుతుందండి 0.2 అంటే ఏంటంటే సింపుల్ గా 1/2 అంటే ఏంటండి 0.5 amps. ఏంటండి 0.5 amps వచ్చేసి. సో మరి నేను ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే నాకు రేంజ్ అంటే మాక్సిమం ఎంత కరెంట్ వస్తుంది అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి సార్. మరి మాక్సిమం ఎంత కరెంట్ వస్తుంది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే I ఈజ్ ఈక్వల్ టు, అంటే I ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే IM అంటే రెండు డివైడ్ అవుతుంది కదా, IM కరెంట్ ఇటు ISH కరెంట్ ఇటు. మరి దీన్ని ఏం చేస్తుంది సార్ అంటే ISH ఇజ్ ఈక్వల్ టు ఈ 0.5 amps కదండి, ఆంపియర్స్ లో ఉంది. ఏంటంటే ఇది 0.5 ఆంపియర్స్ లో ఉంది. దీన్ని నేను ఎందులోకి మార్చాలంటే నేను మిల్లీ ఆంప్స్ లో మార్చాలనుకుంటాను. మిల్లీ ఆంపియర్స్ లో మార్చాలంటే నేను ఏం చేస్తానంటే 1000/1000 రాసుకోవచ్చా? 1000/1000 రాసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉందా మీకు? నో ప్రాబ్లం. సో 1000/1000 రాసుకున్నాం. ఆంపియర్. సో దెన్ ఐ ఆమ్ రైటింగ్ లైక్ దిస్. ISH is equal to, సార్ 0.5 అంటే నేను 5/10 రాసుకోవచ్చు కదండి, రాసుకోవచ్చా? రైట్. దీన్ని 1000 ఉంది కాబట్టి 1000 రాసా. బై 1000 ఏం చేశానంటే నేను మిల్లీ 10⁻³ amps కదండి. సార్ ఇక్కడ 0కి ఒక 0 క్యాన్సిల్ అయింది సార్. ఇక్కడ 10 ఉంది కదండి, ఇక్కడ 0.5 అంటే 5/10 రాసుకోవచ్చా? 0.5 అంటే 5/10 రాసుకోవచ్చు కదండి. ఓకేనా? రైట్. ఓకేనా? ISH ఇజ్ ఈక్వల్ టు, సో 0.5 అంటే 5/10 రాసుకోవచ్చు ఇంటూ 1000. ఈ బై 1000 ఏం రాశానంటే 10⁻³ amps రాసుకున్నా. సార్ ఇక్కడ 1 0కి ఇక్కడ 1 0 క్యాన్సిల్ అయితే సో ISH ఎంత వచ్చిందండి నాకు? ISH ఇజ్ ఈక్వల్ టు 500. ఏమొచ్చిందండి? 500. మరి 10⁻³ amps అంటే ఏంటండి? మిల్లీ ఆంప్స్. అంటే ISH ఎంత వచ్చిందండి నాకు? 500 మిల్లీ ఆంప్స్ వచ్చింది. సో నాకు మీరు ఇప్పుడు చెప్పండి సార్, నాకు అడిగింది ఏంటండి ద రేంజ్ ఎక్స్టెండెడ్ టు, ఎంత వరకు ఎక్స్టెండ్ అవుతుంది అన్నది. మరి నువ్వు అమ్మీటర్ ఏం ఫైండ్ అవుట్ చేస్తావు? వచ్చే కరెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తావు. వచ్చేటటువంటి కరెంట్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని? ఐని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందులో? అమ్మీటర్. సో ఎంత రేంజ్ వరకు నేను ఎక్స్టెండ్ చేస్తానంటే మాక్సిమం కరెంట్ కావాలండి. సో మ్యాక్స్ కరెంట్ ఇక్కడ కంటిన్యూస్ ఇక్కడ రాసేస్తాను చూడండి సార్. ఇక్కడ సో కంటిన్యూస్ ప్లేస్ లేదు, సో ఇక్కడ రాసేస్తాం ప్రాబ్లం. ఓకేనా? మీరు ఆర్డర్ ఫ్లో అవ్వకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? రైట్, దిస్ హియర్. సో కంటిన్యూ అంటే ఎక్స్టెండెడ్ కరెంట్ ఏంటండి? మెజర్డ్ కరెంట్. మెజర్డ్ కరెంట్ ఏంటండి? అమ్మీటర్ వైపు వచ్చే కరెంట్. అమ్మీటర్ వైపు వచ్చే కరెంట్ ఏంటి సార్? I. నాకేం కావాలి? I max కావాలి, మాక్సిమం కరెంట్ కావాలి. అంటే I max ఇజ్ ఈక్వల్ టు IM ప్లస్ ISH. సో మరి IM ఎంత సార్? 2 milliamps. So 2 milliamps. I max extended up to I. So I is equal to IM ఎంతండి? 2 milliamps కదండి, 2 milliamps. మరి ISH ఎంత సార్? ISH ఎంత సార్? 500 milliamps. So 500 milliamps. So therefore I is equal to 2 milliamps plus 500 milliamps, that is 502 milliamps. సార్ నాకు ఎంత కరెంట్ ఎక్స్టెండ్ అవుతుంది సార్ అంటే 502 milliamps ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం. So what is the correct answer for this question? Answer is 502 milliamps. Which one is? The third one is the correct answer for this question.
క్లియర్ అండి. థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్. ఇది మీరు నోట్ చేసుకునేటప్పుడు నాన్న మీరు ఆల్రెడీ క్లాస్ వినుంటారు. ఇది ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్ దెన్ సెకండ్ వన్ ఇది నోట్ చేసుకోండి. సో థర్డ్ వన్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఇక్కడ ఈ పోర్షన్ రాసుకోండి, ఇక్కడ వరకు ఇదంతా లైక్ అండి. అండర్స్టాండ్? క్లియరా? దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ గివెన్? ద రేంజ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ అమ్మీటర్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై యూజింగ్. అది అమ్మీటర్ అనేది వాడే ఇస్తాడు. సో ద రేంజ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ అమ్మీటర్ అన్నాడు. కెన్ బి ఎక్స్టెండెడ్. దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే దేన్ని? రేంజ్ ని. అంటే సపోజ్ నేను ఒక అమ్మీటర్ తీసుకుంటానండి. ఇది ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది అమ్మీటర్ అనుకోండి. అమ్మీటర్ ఏ, దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. మూవింగ్ ఐరన్ అమ్మీటర్ తీసుకున్నా. ఏం తీసుకున్నా? మూవింగ్ ఐరన్ అమ్మీటర్ తీసుకున్నా. ఇదంతా కూడా అమ్మీటర్, ఇదంతా కూడా అమ్మీటర్. అయితే అమ్మీటర్లో నేనేం చేయాలి? దీని యొక్క మెజర్ ఆఫ్ కరెంట్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటా. మరి మెజర్ ఆఫ్ కరెంట్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దీనికి ప్యారలల్ గా షంట్ రెసిస్టెన్స్ ఉంటుందని మనము క్లాస్ లో నేర్చుకున్నాం, గుర్తుందా? సో దిస్ ఈజ్ ఆర్ఎం, దిస్ ఈజ్ ఐఎం అని చెప్పుకున్నాం. అలా మరి ఇటువైపు వచ్చే కరెంట్ ని ఈ అమ్మీటర్ మెజర్ చేస్తుంది. ఇప్పుడు హయ్యర్ కరెంట్ వస్తుంది ఏంటండి? హయ్యర్ కరెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఏం యూజ్ చేయాలంటే మనం షంట్ రెసిస్టెన్స్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? షంట్ రెసిస్టెన్స్ యూజ్ చేయాలి. అంటే ఏంటంటే సింపుల్ గా ద రేంజ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ అమ్మీటర్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై యూజింగ్ ఏ. అంటే అమ్మీటర్ అనేది దాని యొక్క రేంజ్ అంటే మెజరింగ్ రేంజ్ ఎక్స్టెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? షంట్ రెసిస్టెన్స్ ని ఎలా యాడ్ చేయాలి? ప్యారలల్ గా యాడ్ చేయాలి. సిరీస్ గా యాడ్ చేశారు, ప్యారలల్ గా యాడ్ చేశారు. ప్యారలల్ గా చూడండి. షంట్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు. ఓకేనా? షంట్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఎన్ అమ్మీటర్. అమ్మీటర్ కి సిరీస్ గా కనెక్ట్ చేయాలంట. రాంగ్ ఆన్సర్. ఎలా కనెక్ట్ అయింది? ప్యారలల్ గా. షంట్ కెన్ బి ప్యారలల్ విత్ ఎన్ అమ్మీటర్. సో కరెక్టే. షంట్ అనేది ఇది షంట్ రెసిస్టెన్స్ షంట్ కదండి. ఈ షంట్ అనేది అమ్మీటర్ కి ఎలా కనెక్ట్ అయింది? ప్యారలల్ గా కనెక్ట్ అయింది. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా చూసుకుందాం. మల్టిప్లయర్ అంటే ఏంటి? వోల్ట్ మీటర్ వస్తుంది సార్. మీకు షంట్ అన్నాడంటే అది అమ్మీటరు, మల్టిప్లయర్ అన్నాడంటే అది వోల్ట్ మీటరు. ఏం చెప్తున్నాం? మల్టీమీటర్ అంటే మల్టిప్లయర్ అయితే ఎక్కడ యాడ్ చేస్తాం మనము? ఎక్కడ? వోల్ట్ మీటర్లు చూసి చెప్పుకున్నా, గుర్తుందా? ఇది ఆర్ఎస్ తీసుకున్నామా, ఇది ఆర్ఎం తీసుకున్నామా, ఇది వోల్ట్ మీటర్ అనుకున్నాం, గుర్తుందా? వోల్ట్ మీటర్ అయితే మనం ఏం చేస్తాం? మల్టిప్లైర్ యూజ్ చేస్తాం. దేనికి? వోల్ట్ మీటర్ అయితే మల్టిప్లైర్ యూజ్ చేస్తాం. అది కూడా స్టాండర్డ్ వోల్ట్ మీటర్ కి అంటే మూవింగ్ ఐరన్ వోల్ట్ మీటర్ కి ఎలా యాడ్ చేస్తున్నాం? సిరీస్ గా యాడ్ చేస్తున్నాం. మల్టిప్లైర్ ఎలా యాడ్ చేస్తున్నాం? సిరీస్ గా యాడ్ చేస్తున్నాం. అది ఎప్పుడు? మల్టిప్లైర్ అంటే వోల్ట్ మీటర్, అమ్మీటర్ కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ మల్టిప్లైర్ అన్నాడు, వోల్ట్ మీటర్ ఉండాలి, రాంగ్ ఆన్సర్. వోల్ట్ మీటర్ అయితే ఇది మల్టిప్లైర్, ఇది అమ్మీటర్ కాబట్టి ఖచ్చితంగా షంట్ ఉండాలి. ఆ షంట్ కూడా ఎలా ఉండాలి సార్ అంటే ప్యారలల్ గా ఉండాలి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సార్ సపోజ్ కనుక మనకి క్వశ్చన్ వోల్ట్ మీటర్ అన్నాడు అనుకోండి. వోల్ట్ మీటర్ అంటే ఏది కరెక్ట్ అవుతుంది సార్ అంటే మల్టిప్లైర్ కనెక్టెడ్ సిరీస్ విత్ వోల్ట్ మీటర్, అది కరెక్ట్. వోల్ట్ మీటర్ అయితే ఇది అమ్మీటర్ కాబట్టి రాంగ్ ఆన్సర్స్ అయింది. అదే వోల్ట్ మీటర్ అంటే ఈ డి అనేది కరెక్ట్ అయ్యేది. అండర్స్టాండ్? క్లియర్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అండి? దెన్ ఓకే, then go to next question. The question is given like this. So what we find? So options are given. A moving coil meter of 50 ohm resistance reads up to 25 milliamps. అంటే అది మిల్లీ యాంప్స్ అన్నది చూడండి. ఇక్కడ మూవింగ్ కాయిల్ మీటర్ అంటే అది వోల్ట్ మీటర్ అవ్వచ్చు, లేదంటే అమ్మీటర్ అవ్వచ్చు. అక్కడ వరకు ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 50 ohm తెలుసు. అంటే ఇంటర్నల్ గా అంటే సపోజ్ నేను ఒక వోల్ట్ మీటర్ కానీ అమ్మీటర్ కానీ తీసుకుంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే ఆర్ఎం 50 ohm ఇచ్చాడు. ఓకే, టీకే రీడ్స్ అప్ టు అది ఆ మూవింగ్ కాయిల్ మీటర్ అంటే ఎంత కరెంట్ తీసుకుంటుందంట? 25 milliamps తీసుకుంటుంది. ఎంతండి? 25 milliamps. అంటే 25 milliamps అనేది ఇటు వస్తుంది, ఇటు 25 milliamps అనేది కరెంట్ వస్తుంది. అంటే ఇది ఏంటండి? ఐఎం కరెంట్. జస్ట్ వెయిట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిరీస్ రెసిస్టెన్స్? అబ్బా సూపర్. అయితే దీనికి సిరీస్ రెసిస్టెన్స్ ఏంటండి అన్నాడు. సిరీస్ అన్నాడు, వాడు ప్యారలల్ అన్నాడు.
సార్ ఎప్పుడైతే వాడు సిరీస్ అన్నాడో ఖచ్చితంగా ఇదేంటంటే మల్టిప్లయర్. ఏంటండి ఇది మల్టిప్లయర్ అన్నారు. ఎందుకు సార్ అంటే వాడు సిరీస్ అన్నాడు. సిరీస్ గా మనం రెసిస్టెన్స్ దేనికి కనెక్ట్ చేస్తున్నాం? వోల్టీమీటర్ లో ఉన్నటువంటి మూవింగ్ ఐరన్ మీటర్ కి కనెక్ట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మూవింగ్ కాయిల్ మీటర్ కి సిరీస్ గా కనెక్ట్ చేస్తాను. ఏంటండి మల్టిప్లయర్ కాబట్టి ఖచ్చితంగా ఇది వోల్టీమీటరే. ఇదేంటండి వోల్టీమీటరే, ఇది అమ్మీటర్ కాదని తెలిసింది. దేని ప్రకారం? ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం. సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్ రెసిస్టెన్స్ అనే వర్డ్ బట్టి ఇది వోల్టీమీటర్ అని డిజైన్ చేస్తా. అప్పుడు ఏమన్నాడండి? సో దెన్ ఇట్ కెన్ బి రీడ్ అప్ టు 10 వోల్ట్. రీడ్ అప్ టు 10 వోల్ట్. సో క్వశ్చన్ ఈజ్ నాట్ గివెన్. ఓకే ఇచ్చాడు. ఏంటంటే సిరీస్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అంటే సిరీస్ రెసిస్టెన్స్ ఏంటండి? మల్టిప్లయర్ రెసిస్టెన్స్. అటు ఇండైరెక్ట్ గా మల్టిప్లయర్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు సార్. అంటే ఆర్ఎస్ ఎంత సార్? సార్ ఇక్కడ సింపుల్ గా మీరు ఒక లాజిక్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఈ వోల్టీమీటర్ మ్యాక్సిమం ఎంత వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయగలదు అన్నాడు? రీడ్ అప్ టు 10 వోల్ట్ అన్నాడు. అంటే మ్యాక్సిమం 10 వోల్ట్ ఫైండ్ అవుట్ చేయగలదా? 10 వోల్ట్ ఫైండ్ అవుట్ చేయగలదు. 10 వోల్ట్. ఓకే సార్ నాకు ఇప్పుడు నాకు ఎందులో వెళ్ళే అంటే ఈ ఇంటర్నల్ గాల్వనోమీటర్ ఉంది కదండి, ఈ గాల్వనోమీటర్ లోకి వెళ్ళే కరెంట్ తెలుసు నాకు. అలాగే గాల్వనోమీటర్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా నాకు తెలుసా? నాకు వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ అయ్యారండి. అంటే నాకు కరెంట్ తెలుసండి, నాకు రెసిస్టెన్స్ తెలుసండి. నేను ఆ గాల్వనోమీటర్ లో డ్రాప్ అయ్యే వోల్టేజ్ నేను ఫైండ్ అవుట్ చేయగలనా? ఫైండ్ అవుట్ చేయగలను. ఎందుకు సార్ అంటే నాకు కరెంట్ తెలుసు సార్, నాకు రెసిస్టెన్స్ తెలుసు సార్. ఐ కెన్ ఈజీలీ ఫైండ్ వోల్టేజ్ అక్రాస్ ద గాల్వనోమీటర్. హియర్ ఐఎమ్ ఫైండింగ్ వోల్టేజ్ అక్రాస్ ఇట్. దీని అక్రాస్ వోల్టేజ్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎంత సార్ అనేది ఇది స్మాల్ వి అనుకుంటున్నా. దీన్ని ఏమనుకుంటున్నా అంటే నేను విఆర్ఎస్ అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా సార్? విఆర్ఎస్ అనుకుందాం. స్మాల్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఎం ఇంటూ ఆర్ఎం. ఏంటండి? ఐఎం ఇంటూ ఆర్ఎం. స్మాల్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఎం ఎంత సార్? ఎంత కరెంట్ సార్? 25 మిలియన్స్. సో 25 మిలియన్స్ అంటే 25/1000 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఆర్ఎం ఎంత సార్ అంటే 50. ఎంతండి? 50. రైట్ సార్. సో దీని నుంచి మనం ఏమైనా చేయొచ్చా? సో చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి 25 1 జా 25, 25 4 జా ఏంటండి 100, 0. ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అయితే 5/4 అండి. ఏంటి వచ్చిందండి? 5/4. సార్ మరి 5/4 అంటే ఏంటి సార్? అది వోల్టేజ్ సార్. సో 5/4 వోల్ట్ అనేది ఉంచేద్దాం. 5/4 వోల్ట్ అనేది ఉంచేద్దాం. సార్ ఇప్పుడు ఏం కావాలండి? నాకు సిరీస్ రెసిస్టెన్స్ కావాలి. అంటే ఎక్కడ వోల్టేజ్ నాకు తెలుసు సార్. అంటే దీని ప్రకారం నేను ఎలా రాసుకోవచ్చు సార్? 10 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 వోల్ట్ కదండి ఇది. 10 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వి ప్లస్ విఆర్ఎస్ రాసుకోవచ్చా? అంటే ఈ అక్రాస్ అంటే గాల్వనోమీటర్ అక్రాస్ వోల్టేజ్, ఈ మల్టీప్లేయర్ రెసిస్టెన్స్ అక్రాస్ వోల్టేజ్, ఈ గాల్వనోమీటర్ అక్రాస్ వోల్టేజ్, మల్టీప్లేయర్ అక్రాస్ వోల్టేజ్ రెండు యాడ్ చేస్తే వోల్టీమీటర్ యొక్క ఎక్స్టెండెడ్ వోల్టేజ్ అవుతుంది కదండి. సో నేను ఇలా రాసుకోవచ్చా? ఆర్ అగ్రీ ఆర్ నాట్? అగ్రీ. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేశానంటే నాకు 10 ఈజ్ ఈక్వల్ టు సార్ నాకు స్మాల్ వి ఎంత వచ్చిందండి? 5/4 వోల్ట్. అంటే ఇక్కడ ఈ స్మాల్ వి వోల్టేజ్ ఏంటి సార్? ఇది 5/4 వోల్ట్. అంటే నేను ఇక్కడ 5/4 వోల్ట్ రాసుకోవచ్చా? 5/4 వోల్ట్ రాసుకోవచ్చు. ఇదేంటి సార్? విఆర్ఎస్. నేను దీని నుండి విఆర్ఎస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? విఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ +1 వాల్యూ అవతల వైపు వెళ్తే ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. ఏంటి సార్ ఇది? 10 × 4 40. సో 40 - 5/4 దట్ ఈస్ 35/4. ఏంటండి? 35/4 వోల్ట్ వచ్చింది. క్లియరా? వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇందులో ఫ్లో కరెంట్ ఐఎం కరెంట్ సార్. మరి ఈ రెసిస్టెన్స్ లో ఫ్లో కరెంట్ కూడా ఐఎంఏనా? ఎందుకు సార్ అంటే బోత్ ఆర్ ఇన్ సిరీస్ అన్నా. సిరీస్ గా ఉంది కాబట్టి ఈ గాల్వనోమీటర్ లో ఫ్లో కరెంట్ ఐఎం, అలాగే ఈ రెసిస్టెన్స్ ఆర్ఎస్ లో అంటే మల్టిప్లైయర్ రెసిస్టెన్స్ లో ఫ్లో కరెంట్ ఐఎంఏ. ఎందుకు సార్ అంటే బోత్ ఆర్ ఇన్ సిరీస్ కాబట్టి సో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఏంటంటే సింపుల్ గా నేను ఇక్కడ ఇలా రాసుకోవచ్చు అండి. విఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్లో కరెంట్ ఏంటంటే ఐఎం కదండి. చూడండి ఐఎంఏనా? ఐఎం కరెంట్. సో ఐఎం ఇంటూ, కానీ నాకు అందులో
ఎందులో ఫ్లో అయ్యే వోల్టేజ్ తీసుకుంటాను కాబట్టి విఆర్ఎస్ అంటే దీని అక్రాస్ వోల్టేజ్ ఏంటి ఈ రెసిస్టెన్స్ మల్టిప్లై రెసిస్టెన్స్ అక్రాస్ వోల్టేజ్ అంటే విఈజ్ కూడా అయ్యారు కదండి. సో ఐఎం ఇంటూ ఆర్ఎస్ అండి. నాకు విఆర్ఎస్ తెలుసు అండి 35 వోల్ట్ అంటే ఏదంటే ఇది 35/4 ఇజ్ ఈక్వల్ టు ఇది ఎంతండి ఐఎం 25 మిల్లీ ఆంప్స్ కదండి. సో 25 మిల్లీ ఆంప్స్ అంటే నేను 25/1000 రాసుకోవచ్చా, మిల్లీ ఆంప్స్ అంటే 5000 రాసుకోవచ్చా, ఇంటూ ఆర్ఎస్ అండి, ఇంటూ ఆర్ఎస్. నేనేం చేస్తానంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందండి చూడండి, 25 1 జా 25 4 జా 100 0. ఓకేనా. నెక్స్ట్ ఏమైందండి, సో 4 1 జా 4 10 జా అంటే therefore RS is equal to 35 ఉంది కదండి, 35 ఇంటూ సరే ఇక్కడ 10 ఉంది కదండి, బయలో ఉంటాను. సో బయలో ఉన్న టర్మ్ అవతల వైపుకి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సార్ 35 ఇంటూ 10 ఎంతండి 350 కదండి. సరే ఏంటి సార్ దీని యొక్క ఆన్సర్ అంటే 350 ఓం సార్. సో సిరీస్ రెసిస్టెన్స్ ఎంత సార్ వచ్చింది మనకి, మల్టిప్లైర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 350 ఓం అనేది రావడం జరిగింది సార్. ఇచ్చిన ఆప్షన్ లో 350 ఓం ఎక్కడ ఉందండి, సో ఆప్షన్ సి ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ అండి, దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ వన్. క్లియరా, రైట్ రైట్ ఓకే. ఇంతటితో మనకి రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్ బై యూజింగ్ వోల్టిమీటర్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ రేంజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అమ్మీటర్ చెప్పుకున్నాం బై యూజింగ్ సంట్ రెసిస్టెన్స్, అదే రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్ ఆఫ్ వోల్టిమీటర్ బై యూజింగ్ మల్టిప్లేయర్ కూడా చెప్పుకున్నాం. ఇంతటితో 2 టాపిక్స్ అని కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో మనము క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. క్లియర్ అండి, రైట్ ఓకే రైట్, థ్యాంక్ యూ.